పూరి రథయాత్ర లేదా రథోత్సవం అనేది ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవం. ఇక్కడ జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు మరియు అతని సోదరి సుభద్రలను ఆలయం నుండి గొప్ప ఊరేగింపుగా గుండిచ ఆలయానికి తీసుకువెళ్తారు. ఇది వారి అత్త స్థలం అని నమ్ముతారు. ఈ ప్రయాణం వారి జన్మస్థల సందర్శనను మరియు భక్తులతో దైవక సంబంధాన్ని సూచిస్తుంది. రథానికున్న తాళ్లను లాగటంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అంటారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయ జయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవటానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్టులకు విశ్రాంతినిస్తారు. మన్నాడు పొద్దున్న మేళతాళాలతో గుడి లోపలికి తీసుకువెళ్తారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండిచా గుడి బయట నుంచే జగన్నాథుణ్ణి ఓరకంట దర్శించుకుని పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చటంతా అమ్మవారి పేరుతో పూజారులే జరిపిస్తారు. ఆ రోజును హీరా పంచమి అంటారు. వారం పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదా యాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని అనగా మౌసీమగా ప్రసిద్ధి చెందిన గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తర్వాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో సునాభేష అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశి నాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించటంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుడి రాకతో కొత్త కళను సంతరించుకుంటుంది. పూరీలలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గాని లేదా పూరికి వెళ్లలేని భక్తులు గాని గృహమందే ప్రతి నిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఇతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. రథయాత్ర జరిగే 12 రోజులు లేదా 7-9 రోజుల పాటు ఒంటిపూట భోజనం చేసి శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని అంటారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో ప్రతి నిత్యం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణస్వామి ఆలయాన్ని సందర్శించుకొని నేతితో 2 దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఇంకా నేతితో ప్రతిరోజు దీపం వెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి 5గురికి లేదా 9 మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగల్ని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఇతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి.